అందరూ గౌరవంగా గురువు గారు అని పిలుచుకునే దాసరి నారాయణరావు గారు ఇక లేరు అన్న వార్త వినగానే ఈరోజు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి కావటం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కారం కోసం ప్రతి ఒక్కరి మనసులో మెదిలేది దాసరి నారాయణరావు గారి రూపం, ఆయన పేరే. మరి ఈరోజు ఇండస్ట్రీకి ఇది మహా విషాదం, ఇది పెద్ద దిక్కు లేని లోటు, దీన్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక మహావృక్షంలాగా ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళకి నీడనిస్తారు, కొమ్మల్లో ఉండే వాళ్ళకి గూడు కట్టుకొనిస్తారు. అలాగే ఆయన నమ్ముకొని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం అని ఆక్సిజన్ ఇస్తారు. దాసరి గారి వైఫ్ కానీ ఇండస్ట్రీలో ఎంతోమంది పేద కళాకారులకు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ, కెమెరామ్యాన్లకు కానీ అడిగిన వాళ్ళకి లేదనకుండా సహాయం చేసిన గొప్ప దంపతులు. మరి ఆవిడ మరణించిన తర్వాతే దాసరి నారాయణరావు గారు కూడా చాలా ఆరోగ్యం క్షీణించడం కానీ, చాలా డల్ అయిపోవడం కానీ మనం గమనించాం. మరి ఈరోజు ఆయన కూడా లేరు అనగానే అందరం కూడా తట్టుకోలేని విషాదంలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే నాకైతే చిన్నప్పటి నుంచి కూడా అంకుల్తో పరిచయం, మా నాన్నకి చాలా సన్నిహితులు కాబట్టి చెన్నైకి వచ్చినప్పుడు కలిసే వాళ్ళం. సో ఆయన డైరెక్టర్గానే కాకుండా, ప్రొడ్యూసర్గా కాకుండా, పొలిటీషియన్గా అన్ని రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీకి ఆయన ఒక డిక్షనరీ లాగా, ఆయన జీవితమే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. నిజంగా ఈరోజు ఎంతోమంది డైరెక్టర్లకి స్టార్డమ్ తీసుకొచ్చి డైరెక్టర్కి ఒక విలువ తీసుకొచ్చింది దాసరి నారాయణరావు గారు అని చెప్పొచ్చు. మరి అలాంటి దాసరి నారాయణరావు గారు ఇక్కడ లేరు అంటే ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి. మీరే చూస్తున్నారుగా, వచ్చే ప్రముఖులందరినీ చూస్తే అందరికీ ఏ విధంగా సన్నిహితుడిగా ఆయన ఉన్నారు. మరి బర్త్డే సందర్భంగా కూడా ఆయన అందరినీ కూడా కలవటం, సంతోషంగా ఉండటం జరిగింది. కానీ అకస్మాత్తుగా నిన్న మరణించారనగానే ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చాం. మరి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.